భారతదేశ యువతకు మనవి. బెంగాల్ అల్లర్లు, పెహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో యువత సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని నా ప్రత్యేక మనవి. ఉద్రిక్తతలకు దారితీసే న్యూస్ని ఎటువంటి పరిస్థితులలోనూ షేర్ చేయకూడదు. నేను ఎందుకు ఇప్పుడే చెబుతున్నాను అంటే, కొంతమంది మాత్రమే రిపోర్టర్లు కాకపోయినా గ్రూపులకు న్యూస్ ఛానల్ పేర్లు పెట్టి మేము న్యూస్ రిపోర్టర్లు అని చెప్పుకుంటూ ఏది పడితే అది షేర్ చేస్తూ ఉన్నారు. అది గ్రహించని యువత క్షణకాలంలో షేర్ చేస్తూ ఉండడం జరుగుతోంది. ఇది చాలా పెద్ద తప్పు. ఏదైనా ఒక న్యూస్ బయటికి రావాలి అంటే పోలీసు అధికారులు కానీ, అందుకు సంబంధించిన అధికారులు కానీ మీడియా ప్రతినిధులకు మొదటగా పంపిస్తారు. దాన్ని మా జర్నలిస్టులు ఆ వార్తను ప్రజలకు చేరవేస్తారు. మా జర్నలిస్టులకు కొద్దిగా ఏదైనా డౌట్ వచ్చినా అది నిజమా కాదా అని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే దాన్ని ప్రజల ముందుకు ఉంచుతాము. కనుక షేర్ చేసే బాధ్యత అధికారులకు కానీ, పోలీసులకు కానీ, మీడియా ప్రతినిధులకు కానీ వదిలివేయండి. మీరు ఎంతున్న సమాచారాన్ని చదివి తెలుసుకొని అంతటితో ఆగిపోండి. ఎలాంటి ఉద్రిక్తతలకు లోను కాకండి. మీకు భవిష్యత్తు చాలా ఉంది. ఏది పడితే అది షేర్ చేస్తే పెద్ద క్రిమినల్ కేసులు కూడా అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మీరు బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకోకండి. ఇది నా విజ్ఞప్తి మాత్రమే. దీనిని యువతకు షేర్ చేయండి మీకు నచ్చితే. ఎందుకంటే యువత చాలా ఫ్యూచర్ అంతా కేసులు పడితే ఫ్యూచర్ అంతా వాళ్ళకి నాశనం అవుతుంది. కాబట్టి ఇలా సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండే యువతకి మస్ట్ అండ్ షుడ్ దీన్ని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.